జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ప్రపంచం మొత్తాన్ని కూడా భయపెడుతున్నాయి. ఈ గొడవల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు అలాగే డీజిల్ కొరత వచ్చేటటువంటి ప్రమాదం అయితే ఉండాలి. అంతర్జాతీయంగా ఈ చమురు సరఫరా గనుక ఆగిపోతే మార్కెట్లో ఈ ముడి చమురు ధరలు బాగా పెరిగిపోతాయి. ఇలాంటి ఒక కష్టమైన పరిస్థితి రాకముందే మన భారతదేశాన్ని అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందస్తు రక్షణ చర్యలు అయితే మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చమురు ధరలు కనుక పెరిగితే మన దేశం పైన ఆ భారం పడకుండా ఉండటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి 7 విజ్ఞప్తులు అయితే చేస్తారు. మొన్న ఈ మధ్య మోడీ గారు హైదరాబాద్కు వచ్చారు కదా. హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సభలో ఆయన దేశ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతా ఈ కష్టకాలంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుచుకోవాలని చెప్పి కోరినారు. ఈ సమస్యను మనం దాటాలి అంటే ప్రజలందరి సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి ఆయన అయితే స్పష్టంగా చెప్పినారు. ఇంతకు మన మోడీ గారు చేసినటువంటి ఆ 7 ముఖ్యమైన విజ్ఞప్తులు ఏంటయ్యా అంటే, ఒకటి వచ్చేసి ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అంటే ఇది ఈ పెట్రోల్ డీజిల్ ఆ వాడకం తగ్గించడం. రెండోది వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకం అన్నమాట. ఇక మూడోది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక నాలుగోది వచ్చేసి బంగారం కొనుగోలు తగ్గించడం. ఇక 5వ విషయం వచ్చేసి అనవసర విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం. ఇక 6వ పాయింట్ వచ్చేసి స్వదేశీ వస్తువుల వినియోగం. ఇక 7వ పాయింట్ వచ్చేసి పొదుపుగా జీవించడం. ఈ 7 విజ్ఞప్తులు అయితే ఆయన చేశారనమాట. కానీ దేశం ఇంత పెద్ద స్థాయిలో అంతర్జాతీయ సమస్యను ఎదుర్కొంటా ఉంటే బాధ్యతగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే దాని మిత్రపక్షాలు మాత్రం మోడీ గారి విజ్ఞప్తులపైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా రాజకీయం చేసేటటువంటి రాహుల్ గాంధీ ఈ విషయాలపైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలకు పిలుపునివ్వడం ఆయన పరిపాలన చేతగాంతనానికి నిదర్శనం అని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు. ఎందుకు ఆయనకు ఆ గుజ్జు ఉంటే కదా ఆయన ఏం చెప్పినాడు ఆయన అర్థం చేసుకునేదానికి. గత 12 ఏళ్లలో దేశాన్ని మోడీ ప్రభుత్వమే ఇటువంటి కష్టాల్లోకి నెట్టిందని అంటే ఏంది? ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం పెట్టింది ఏనా మోడీ గారా? ఏం మాట్లాడతారు అసలు వీళ్ళు? ఇకపోతే ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి కూడా సామాన్య ప్రజలనే త్యాగాలు చేయమండం అన్యాయం అని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. దేశాన్ని నడిపించేటటువంటి తెలివితేటలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి లేవని ఈ రాహుల్ బాబా నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను కనీసం అర్థం చేసుకోకుండా, కనీసం ఆ ఆలోచన కూడా చేయకుండా కేవలం ఓట్ల కోసమే విపక్ష పార్టీలన్నీ కూడా ఇలాంటి చౌకబారు విమర్శలన్నీ కూడా చేస్తున్నాయి. కానీ మనం ఒకసారి చరిత్ర కనుక చూస్తే అసలు నిజాలన్నీ కూడా బయటపడతాయి. నేను ఒక పాయింట్ చెప్తా, మీరు కొంచెం జాగ్రత్త వినండి. 1967వ సంవత్సరంలో ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు కూడా లేవు, ఎలాంటి పెద్ద ఆర్థిక సమస్యలు కూడా లేవు. అంతా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మన దేశాన్ని అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ పరిపాలిస్తా ఉన్నది. అయితే ఆ రోజుల్లో చెప్పా కదా, ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేనప్పటికీ కేవలం దేశీయంగా ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ ఇందిరాగాంధీ దేశ ప్రజలతో మాట్లాడతా ఎవరు కూడా బంగారం కొనకండి, విదేశీ డబ్బును ఆదా చేయడానికి ప్రజలందరూ కూడా జాతీయ క్రమశిక్షణ పాటించండి అని చెప్పి విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఆమె ప్రభుత్వ హయాంలో దేశంలో బంగారం పైన చాలా వరకు కఠినమైన చట్టాలని కూడా తీసుకొచ్చింది. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అంటే బంగారు నియంత్రణ చట్టం తీసుకొచ్చిందనమాట. ఈ చట్టం ప్రకారం సామాన్య పౌరులు ఎవరైనా సరే బంగారం బిస్కెట్లు అలాగే నాణ్యాలను సొంతంగా దాచుకోవడానికి పూర్తిగా నిషేధించారు. అలాగే నగల తయారీలో 14 క్యారెట్ల కంటే ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి బంగారాన్ని అస్సలు వాడకూడదని చెప్పేసి రూల్స్ పెట్టినారు. ఏడైనా విన్నారు మీరా? మనం ఎంతసేపటికి 22 క్యారెట్ లేకపోతే 24 క్యారెట్ ఇదే మనం తెచ్చుకునేది కానీ ఏదైనా వాడేది కానీ ఏదైనా కూడా. కానీ అప్పట్లో 14 క్యారెట్ల కంటే ఎక్కువ క్వాలిటీ ఉండే బంగారాన్ని అసలు వాడకూడదని చెప్పేసి రూల్ పెట్టారంట. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటి పెట్టినట్టు ఇంకా బాగుంది కదా. ఆ రోజుల్లో తరతరాలుగా బతుకుతున్నటువంటి కంసాలీలు అంటే ఈ బంగారు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తమ వద్ద ఉంచుకునేటటువంటి బంగారం పైన కూడా అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు అయితే విధించింది. అంటే ఆనాడు సామాన్యులకు బంగారం దొరకకుండా వాళ్ళ సొంత ఆస్తులపైన ఆంక్షలు విధిస్తూ ఈ ఇందిరాగాంధీ కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకునింది. అప్పుడు ఎలాంటి ప్రపంచ యుద్ధాలు కూడా లేవు, చమురు సంక్షోభాలు కూడా లేవు. కేవలం కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్లే దేశం ఆ పరిస్థితికి అయితే వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ చట్టాలు చేసి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడితే తప్పులేదు. కానీ ఈ రోజు ప్రపంచ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడడానికి మన మోడీ గారు కేవలం విజ్ఞప్తి చేస్తే తప్పు ఏ విధంగా అవుతుంది? మీరు కూడా ఒకసారి ఆలోచించండి, అంతేనా కాదా? కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా పూర్తిగా వేరుగా ఉన్నది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా యుద్ధ భయంతో వణికిపోతుంది. రేపొద్దున్నే అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుందో, చమురు సరఫరా ఆగిపోతాదో లేదో తెలియని భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇలాంటి సమయంలో దేశాన్ని ఒక పెద్ద ఆర్థిక ముప్పు నుంచి కాపాడడం కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చేసినటువంటి విజ్ఞప్తిని ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలన్నీ కూడా విమర్శించడం నిజంగా సిగ్గుచేటు. కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ ముండా కొడుకులు కూడా నోటుకొచ్చేటో మాట్లాడుతున్నారు, ఏదో పెద్ద మేధావులైనట్టు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రజలపైన ఈ చట్టాల ద్వారా బలవంతంగా ఆంక్షలన్నీ కూడా రుద్దితే అదేమో దేశభక్తి అంట, అదేమో ఆవిడ దేశం కోసం చేసింది ఆ పనులన్నీ కూడా. కానీ ఈ రోజు దేశ ప్రయోజనాల కోసం మోడీ గారు ప్రజలను స్వచ్ఛందంగా ఇదిగో ఇలా ఉండండి, వీలైనంత వరకు ఇలా పాటించండి అని చెప్పేసి అడిగితే అదేమో చేతగాందనమాట. చూడండి, ఆలోచించండి. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ తేడాని అయితే గమనించాలా. స్వార్థ రాజకీయాల కోసం దేశ భద్రతను కూడా ఫణంగా పెట్టేటటువంటి ఇలాంటి విపక్షాల తీరును దేశ ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీ గారు తీసుకుంటున్న ఈ ముందస్తు రక్షణ చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా నిలబడతాయనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మీకేమన్నా ఉందా? ప్రతి భారతీయుడు కూడా బాధ్యతగా మోడీ గారు కోరినటువంటి ఈ 7 విజ్ఞప్తులను పాటించి దేశాన్ని అయితే కాపాడుకోవాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.